ఈరోజు ఏదైతే మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకి కొంతమంది బాధితులను తరలించడం జరిగింది. ఆ బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి, ఆర్థిక సహకారం అందించాలి, నిత్యావసర వస్తువుల్ని ఇవ్వాలనే ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఆల్రెడీ నిత్యావసర వస్తువుల సరుకుల్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక్కొక్కరికి 1000 రూపాయలు, కుటుంబంలో ఎక్కువ సంఖ్య ఉంటే గరిష్టంగా 3000 రూపాయల చొప్పున అనపర్తి మండలానికి 3,45,000, బిక్కవోలు మండలానికి 74,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఈ ఆర్థిక సహకారం అందించింది అనపర్తి నియోజకవర్గంలోనే కావడం విశేషం. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ముందస్తు ప్రణాళికతో ఈ తుఫాను ప్రజలకు పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగించకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలని అధికార యంత్రాంగం పూర్తిగా పాటించి సంపూర్ణంగా ప్రజలను రక్షించడంలో అధికార యంత్రాంగం కూడా తీవ్రమైన కృషి చేసింది. దానికి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా సమర్థిస్తూ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపుగా 150 కోట్ల రూపాయల మేరకు పంట నష్టం వాటిల్లింది అనేది ఒక ప్రాథమిక అంచనాకు వచ్చాం. పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ జరిగిన తర్వాత ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందజేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి పెద్ద ఎత్తున మరి రైతులను ఆదుకునే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ తుఫాను వైపరీత్యం ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోకుండా నివారించడంలో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అధికార యంత్రాంగం తీవ్ర కృషి తెలిపింది. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.